నా టీవీ నైన్ అది మీద దాడి చేస్తా ఉంటే చాలా సింపుల్ గా మైక్ తీసుకుని కొట్టాడు. నాకు ఒక నవ్వు వచ్చింది ఆయన రిలీజ్ చేసిన ఆడియో చూసినప్పుడు. నా ప్రైవసీ నాది ఇదంతా బాగుంది. ఇదే మోహన్ బాబు టీవీ నైన్ ఆఫీస్లోకి వెళ్ళి రచ్చరచ్చ చేశాడు ఒకసారి. ఏంటది, ఈ వెరోనికాతో కదా పెళ్లి అయింది విష్ణుది, విష్ణునే టీవీ నైన్కి చెప్పాడు సోన్స్ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి. ఆ వార్త వేసినందుకు ఎవడరా నీకు చెప్పిందని చెప్పేసి టీవీ నైన్ దగ్గరికి వెళ్ళి గొడవ చేశాడు. మరి వాళ్ళ ప్రైవసీ కదా, అంతే మరి. అతనే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాక మరి ఇంకేముంది ఇంకా ఏంటది అంటే, నీ ఇంట్లో నీ పెత్తనమే, మీడియాలో నీ పెత్తనమే నడవాలా? నీ కొడుకులనేమో సరిగ్గా చూసుకోవు, ఒక కొడుకు ఎక్కువ చూస్తావు, ఇంకో కొడుకుని తక్కువ చూస్తావు, అది నీ ఇష్టం, నీ వ్యక్తిగత. మళ్ళీ ఊరోళ్ళకి నీతులు చెప్తున్నావు. నీతి చెప్పేటటువంటి వాడికి నీతి చెప్పే హక్కు ఉండాలి. ఆ హక్కు ఎప్పుడు వస్తుంది? ఆస్తి పరంగా నీదే హక్కు, మాట్లాడడం పరంగా నీదే హక్కు. కానీ నీ మాట నువ్వు మిగతా వాళ్ళ గురించి చెప్తావు కదా. ఇప్పుడు చిరంజీవి గురించి మాట్లాడతావు, మెగా కుటుంబం గురించి మాట్లాడతావు, నీకు మరి ఏ హక్కు ఉంది? అదే కదా, భావ ప్రకటన స్వేచ్ఛ. ఎస్, అదే భావ ప్రకటన స్వేచ్ఛ. నీ ఇంట్లో జరిగిన గొడవ గురించి మాట్లాడుకునే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇందిరాగాంధీ ఇంట్లో గొడవ గురించి మాట్లాడుకోవట్లేదా ప్రతి ఒక్కడు? కాకపోతే అనవసరం మనకి వాళ్ళ ఆస్తి గొడవ ఒకటి. కానీ తన్న బట్టి వార్త, అదే కదా, అతను హాస్పిటల్కి వెళ్ళబట్టి వార్త, వాళ్ళ భార్యాభర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళబట్టి వార్త, కమిషనర్ని కలవబట్టి, డీజీపీని కలవబట్టి వార్త.